వినియోగదారు న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. దివాలా అంచుల నుంచి ఆర్థిక రంగాన్ని కాపాడడంతో పాటు తిరిగి అభివృద్ధిలో పరుగు పెట్టించడం, ఆ ఫలాలు ప్రజలకు చేరవేయడం ద్వారా దేశాభివృద్ధి ప్రయాణంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారన్నారు ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు. మరికొద్ది రోజుల్లోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ పరుగులు తీస్తుందంటే అందుకు బీజం వేసింది మన్మోహన్ సింగ్ అంటూ ఘన నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై శుక్రవారం ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాల్లో బెల్ట్ షాపులు పెడితే వారి తాట తీస్తానని పదే పదే చెప్తున్నా గ్రామాల్లో మంచినీటి కంటే బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుందని సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు అన్నారు. సీఎం మాటలు లెక్క చేయకుండా గ్రామాల్లో బెల్ట్ షాపులు. వినుకొండ మండలం కొండ కింద ఉప్పరపాలెం గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల కుటుంబాల్లో అంతేకాకుండా భార్య భర్తలు పిల్లలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ పడుతున్నారని బోదాల శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు వినుకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు వందనం, కొప్పరపు మల్లికార్జున, దావీదు, రమణమ్మ, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు వల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. నరేంద్ర అనే వాళ్ళ నాన్నని కొడితే చెయ్యిరించి ఆపరేషన్ చేసి మాధవరావు డాక్టర్ గారు పాపం ఇది చేసి ఇదైతే మళ్ళీ వాళ్ళ కొడుకునే తీసుకుపోయి జైల్లో పెట్టారు. దాన్ని కేసు అడగడానికి అవకాశం ఉంది. కేసు అడిగితే మళ్ళా తీసుకొచ్చి మేము బొక్కల యాసం మొక్కలు ఎరగొడతామని చెప్తున్నారు. ఏంటండి ఇది? ఇదండి ఇదే ప్రభుత్వం ఇలాగా చేసేది? ప్రభుత్వం అంటే కక్ష, ప్రభుత్వం అంటే మంచి పనులు చేయటం, ఏదైనా అభివృద్ధి చేయటం, ఏదైనా మంచిగా ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయడం కాకుండా వాళ్ళని కక్షతోటి వాళ్ళని కొట్టించడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని ఈ బ్రాంతి షాప్ వాళ్ళ ఇంటి ముందు పెడితే ఏందండి? ఇంటి ముందు బ్రాంతి షాప్ పెట్టడం ఏందండి? విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ వల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ట్రూ అప్ సర్దుబాటు పేరుతో వేస్తున్న విద్యుత్ భారాలను తగ్గించాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని టూరిస్టులు పన్నింది, ఎన్ని కుట్రలు చేస్తుంది, మరి ప్రజల్ని ఎంత మోసం చేసింది అనే దానికి ప్రజలే దీనికి సాక్షి. ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్ళి మీకు కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్న చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంత ప్రజల్ని ఎంత మోసం చేశారండి. ఇది మోసం కాదా? ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడం దగా కాదా?